హాయ్ నమస్తే వెల్కమ్ టు టీటీవీ. అయితే నిన్న అసెంబ్లీ సమావేశాలు హాట్‌గా జరిగినాయి. దాంట్లో కాళేశ్వరం సంబంధించి బీసీ బిల్లు గురించి టోటల్‌గా వివిధ రకాల బిల్లుల గురించి ఆహ్, చర్చ అయితే జరిగింది. కాళేశ్వరం గురించి ముఖ్యంగా బాగా చర్చ జరిగింది. నైట్ వరకు చర్చ జరిగింది. చర్చ జరిగినా బీఆర్ఎస్ మాత్రం తమకు మైక్ ఇయ్యలేదని నానా రాద్ధాంతం చేసి బయటకొచ్చి చాలా వరకైతే నిరసన కార్యక్రమాలైతే చేపట్టింది. సో, ఆ కాళేశ్వరంకి సంబంధించి బీఆర్ఎస్‌ని ఇరుకులో పెట్టడం కోసం కాంగ్రెస్ ఆహ్, దాన్ని సీబీఐకి అప్పగించే ప్రయత్నం అయితే చేస్తుంది. బీఆర్ఎస్ దాని వ్యతిరేకంగా ఇంతవరకు సీబీఐని రాష్ట్రానికి రప్పియలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్‌లో సీబీఐ రాష్ట్రానికి రప్పిస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. సో, ఒక రకంగా బీఆర్ఎస్ భయపడుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ ఇన్వాల్వ్ అవుతుందన్నట్టుగా ఇండైరెక్ట్‌గా చెప్పని చెప్తున్నట్టు ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏమైతుందంటే, ఇప్పుడు సీబీఐకి అప్పచెప్తే బీజేపీ బీఆర్ఎస్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది క్వెషన్ మార్క్. ఇప్పుడు బీఆర్ఎస్ దాన్ని కేసులో బీజేపీ సెంటర్‌లో ఉంది కాబట్టి సీబీఐని వాడుకొని బీఆర్ఎస్‌ని ఇరుకులో పెట్టి కేసులు ఏమైనా చేస్తదా లేదా? ఒకవేళ చేస్తే బీఆర్ఎస్, బీజేపీకి మధ్యలో అండర్‌స్టాండింగ్ లేదని, పొత్తు లేదని ఇక్కడ తెలిసిపోద్ది తెలంగాణ ప్రజలకి. ఒకవేళ కేసీఆర్‌ని అరెస్ట్ చేసి, లేకుంటే హరీష్ రావుని అరెస్ట్ చేసే ప్రయత్నం ఏమైనా చేసిందంటే, అక్కడ వాళ్ళిద్దరి విషయంలో ఎలాంటి అనుమానాలు అయితే ఉండవు. ఒకవేళ చేయకుండా అట్నే వదిలిపెట్టిందనుకో 100% బీజేపీకి, బీఆర్ఎస్‌కి పొత్తుందని క్లారిఫై అయిపోద్దని తెలంగాణలో ప్రజలకి అని కాంగ్రెస్ ఒక వ్యూహం అన్నింది. ఆ వ్యూహంలో భాగంగా టోటల్‌గా బీఆర్ఎస్‌ని, బీజేపీని ఇరుకులో పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని 100కు 200% నిన్న అసెంబ్లీ సాక్షిగా జరిగిన అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా మనము దీన్ని అనుకోవచ్చు. టోటల్‌గా మాత్రం ఇప్పుడున్న పరిణామాల ప్రకారం ఈరోజు కవిత మాట్లాడిందన్న ఉద్దేశం ప్రకారం అయితే ఇక బీఆర్ఎస్ భయపడిందనే చెప్పుకోవచ్చు. సీబీఐకి అప్పగిస్తున్నాం ఈ కేసును, కాళేశ్వరం సంబంధించి దానికి సీబీఐకి అప్పగిస్తున్నాం అన్న మరుక్షణమే బీఆర్ఎస్ అయితే ఒక ఎట్లా అంటే 100% అరెస్టులు అయితే కామను అనేది ఒక డిసైడ్కి వచ్చి ఈరోజు కవిత కూడా ఒక హార్డ్ కామెంట్ అయితే చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ బీఆర్ఎస్ సంబంధించి మా నాన్నని ఇరుకులో పెట్టింది హరీష్ రావు అండ్ సంతోష్ రావు అండ్ మెగా కృష్ణారెడ్డి అని ఇవాళ కవిత మాట్లాడిన మాటలను బట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గం, కార్యకర్తలు టోటల్గా ధర్నాలు కూడా చేసే కార్యక్రమం అయితే ఈరోజు చేశారు. సో ఏదేమైనప్పటికీ మొత్తానికి మాత్రం బీఆర్ఎస్ ఇక భయపడిందనే చెప్పొచ్చు. టోటల్గా ఏదో ఒక అరెస్ట్ తప్పదన్న ఉద్దేశం తప్పదన్నట్టుగానే ఉంది కవిత మాట్లాడిన దాని ప్రకారం. సో ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం. అసలు నిన్న కాళేశ్వరం సంబంధించి ఏం మాట్లాడారు, దాని తర్వాతకి ఈరోజు ఎలా ఉందనేది ఒకసారి అయితే మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అయితే నేను అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఆదేశించింది రేవంత్ రెడ్డి సర్కార్. దేశంలో అతిపెద్ద మానవ తప్పిదం కాళేశ్వరం ప్రాజెక్టు అని 5 ఏళ్లలో 101 టీఎంసీల నీరు మాత్రమే ఎత్తిపోసినట్టు, దానికి ఎత్తిపోతల పథకం జరిగినట్టు, ఆ ప్రాజెక్టు అంచనా వ్యయం 38,000 నుంచి 1,00,000 కోట్లకు పెంచారని, ప్రజాధనం దుర్వినియోగం అయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రసంగంలో చెప్పిండు. అయితే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఏమన్నాడో చూద్దాం. ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి సిబిఐ విచారణకి ఆదేశించిన రేవంత్ రెడ్డి సభ ఏకగ్రీవ ఆమోదం, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విచారిస్తే కక్ష సాధింపు అంటారని కామెంట్స్. రాజకీయ వ్యూహం పన్నడంలో రేవంత్ రెడ్డి ఒక ముందడుగు వేసిందని అర్థం చేసుకోవాలి. అర్ధరాత్రి వరకు సాగిన అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఆ వ్యూహం ఫలిస్తుందన్నట్టుగానే రేవంత్ రెడ్డి అడుగులు వేసినట్టుగా మనకు అనిపిస్తుంది. టోటల్గా బీజేపీని, బీఆర్ఎస్ని ఇరుకులో పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ 1,00,000 కోట్లు కొల్లగొట్టేందుకే కాళేశ్వరం, నిజామును మించి సంపాదించాలనే మేడిగడ్డ వద్ద నిర్మాణం. తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు మరణ శాసనం. మహాభారతం, రామాయణం తర్వాత కాళేశ్వరం కదే పెద్దది అని రేవంత్ రెడ్డి ఒక
ఘాటు వాక్య అయితే వేసిండు. ప్రాజెక్టు వెనుక కేసీఆర్, కేటీఆర్ నిపుణుల కమిటీ ఎదుట ఒప్పుకున్న హరీష్ రావు. మనది ప్రజాస్వామిక దేశం కాబట్టే బహిరంగంగా ఉరి తీయలేం. శాసనసభలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు మనకు కనిపిస్తుంది. అయితే ఇంకా పూర్తిగా ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. తర్వాతకి ఈరోజు ఏం మాట్లాడారు, ఎలాంటివి వచ్చేసినాయి అనేది ఒకసారి చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ఎన్డీఎస్ఏ జస్టిస్ పిసి ఘోషల్ కమిషన్ నివేదికలో మనకు వెల్లడించారు. ప్రాజెక్టు రీడిజైన్ తదితర అంశాలన్నింటిపైన లోతుగా సమగ్రంగా దర్యాప్తు చేయాలనే అవసరాన్ని నివేదికలో స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో టోటల్గా అంతరాష్ట్ర అంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల ఏజెన్సీలు పాలుపంచుకున్నాయి. డిజైన్, నిర్మాణం, ఫైనాన్స్, టోటల్గా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి అన్నిటికి సంబంధించి పాల్పంచుకోవడం వల్ల ఈ కేసును సిబిఐకి అప్పగించడం సరైన నిర్ణయం అని ఈ గవర్నమెంట్ అంటుంది. అలాగే పిసి ఘోష్ను అవమానించడం సరికాదని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అంటుంది. దీనికి సంబంధించి 3 ఏళ్లలోనే 1,00,000 కోట్ల గోదావరి పాలైనట్టుగా రేవంత్ రెడ్డి సర్కార్ అంటుంది. అసలు బీసీ దీనికి సంబంధించి మళ్ళీ పూర్తిగా విశ్లేషించుకునే బదులు మళ్ళా విశ్లేషిద్దాం. 7వ పేజీలు ఉందంట, అది కూడా ఒకసారి చూస్తే అయిపోద్దిగా. కాళేశ్వరం తర్వాత బీసీ బిల్ గురించి మాట్లాడదాం. దమ్ముంటే రేవంత్ ఆమరణ దీక్ష చేయాలని కేటీఆర్ అంటుడు. జంతర్ మంతర్ వద్ద కూర్చోవాలని కేటీఆర్ అంటుడు. అయితే దీనికి సంబంధించి దీనికన్నా ముందు దాని గురించి మాట్లాడదాం. 7వ పేజీలే కదా. ఈయనేమో జంతర్ మంతర్ సిబిఐ గురించి. ఓకే, ఇక్కడ ఉంది. కాళేశ్వరంపై సిబిఐ విచారణ. 103 ఏళ్ల క్రితం నిజాం నిర్మించిన పోచారం ప్రాజెక్టు నిటారుగా నిలబడి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 3 ఏళ్లలోనే గోదావరిలో 1,00,000 కోట్లు కొట్టుకుపోయాయని, సాగునీటి ప్రాజెక్టు పునాది వేసేందుకే కాంగ్రెస్ పార్టీ అని 1975లో కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత పురుడు పోసుకుందని, ప్రాజెక్టు కోసం 16,40,000 ఎకరాలను 38,000 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచామని, 2008లో టెండర్లు పిలిచి 2009లో పనులు ప్రారంభించామని తెలిపారు. సాగునీటితో పాటు హైదరాబాద్లో దహార్తిని తీర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని, రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ 5,523 కోట్లు ఖర్చు పెట్టారని, 2015 నాటికి 11,700 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. అయితే అర్ధరాత్రి పూట కేసీఆర్కు ఎవరు దుర్బుద్ధి కలిగించారో తెలియదు కానీ అప్పటికప్పుడు రీడిజైనింగ్ బుద్ధి కలిగించిందని ఎద్దేవా చేశారు. రీడిజైనింగ్ అని కొత్త పదాన్ని కనిపెట్టారని, పాత ప్రాజెక్టులన్నింటినీ కొత్త డిజైన్తో పునరుద్ధరిస్తారని కొత్త పదాన్ని తీసుకొచ్చారన్నారు. దాంతో కొన్ని రోజులకే ప్రాణహితను పక్కన పెట్టి మేడిగడ్డను తెర మీదకి తీసుకొచ్చారన్నారు. అయితే ప్రాణహిత నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఏనాడు అభ్యంతరం తెలపలేదని, 148 మీటర్ల ఎత్తులో నిర్మించవచ్చని సూచించిందని తెలిపారు. గోదావరి నది జలాలన్నింటినీ ఎల్లంపల్లి ప్రాణవాయువు అని తెలిపారు. కేసీఆర్ సూచన మేరకే వాస్కోపి నివేదిక, కేసీఆర్ సూచించినట్టుగా వాస్కోప్ సంస్థ తన నివేదికలు ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ నిర్మాణానికి అనుగుణంగా నివేదిక ఇవ్వాలని కోరారు. అయితే దీనికి సంబంధించి ఇలా ఉంటే ప్రాణహిత ఉసురు తీశారని మరొక వ్యాఖ్య చేశారు. అప్పుల కాళేశ్వరం 87,469 కోట్లు అప్పులు అయినట్టుగా ఇక్కడ వెల్లడైతుంది. సీఎం పిఎం బడే బాయ్ అన్నట్టు కూడా మరో కామెంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది టోటల్గా. సరే, ఇది విచారణకు సంబంధించి ఆ నివేదికను తొక్కిబట్టి రీడిజైనింగ్ అనుకూలంగా లేదని, రిటైర్ ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదిక వారికి అనుకూలంగా లేదని తొక్కిపట్టి గత ప్రభుత్వం వారు అనుకున్న చోటే ప్రాజెక్టు నిర్మించారని ఆయన చెప్పుకొస్తుంటూ, దీనికి సంబంధించి టోటల్గా చూసుకుంటే ఇది ఏదేమైనప్పటికీ దీన్ని సిబిఐకి అప్పగించి ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకో 2 ప్రశ్నలు కూడా జరిగినట్టు. సరే, ఓకే. ఇక సిబిఐకి విచారణ అనగానే బీఆర్ఎస్ మాత్రం ఒక రకంగా ఏమంటారు, ఆల్మోస్ట్ అరెస్ట్కు ఖాయం కావచ్చు. ఒకవేళ అరెస్ట్ కాకపోతే మేబీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది బయటికి రిజల్ట్ వచ్చేస్తుంది. కాబట్టి టోటల్గా బీజేపీని బీఆర్ఎస్ని ఇరకాటంలో పడిసినట్టుగా ఈ వ్యూహం కనిపిస్తుంది మనకి టోటల్గా చూసుకుంటే. ఇది కథ దీనికి సంబంధించి. ఏదేమైనా అది కాళేశ్వరం గురించి.
అయితే కాళేశ్వరం గురించి ఈ రోజు ఇంకేమనుకున్నారో మనం టోటల్ చూద్దాం. దానికన్నా ముందు బీసీ రిజర్వేషన్ అంటే బీఆర్ఎస్‌కు దుఃఖం వస్తుందన్నట్టుగా మరో వార్త కనిపిస్తుంది. 42% ఇస్తామంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్‌కు మింగుడు పడడం లేదని 600 రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాం. 2018లో బీఆర్ఎస్‌కు తెచ్చిన చట్టం గుదిబండగా మారింది. కల్వకుంట్ల ఫ్యామిలీ మాటలు నమ్మి గంగుల మోసపోవద్దని, ఏమైనా మంచి చెడులు ఉంటే నేను చూసుకుంటా. ముందు సభకు కేసీఆర్ రమ్మనండి. రాష్ట్రపతికి గవర్నర్ బిల్లులు పంపేలా తెర వెనుక లాబింగ్. బీసీలకు అన్యాయం చేస్తే బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా సైతం దక్కదని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిండు. అయితే బీసీ బిల్లుకు ఆమోదం. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు, పంచాయతీరాజ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి సీతక్క సభ ఏకగ్రీవ ఆమోదం తెలిసినట్టు మనకు తెలుస్తుంది. దమ్ముంటే రేవంత్ ఆమరణ దీక్ష చేయాలి. బీసీ బిల్లు సాధించే వరకు జంతర్ మంతర్ వద్ద కూర్చోవాలి అంటే మరి మీరేం చేస్తారు? బీసీల కోసం మీరేం చేస్తారు? ఏం మాట్లాడతలేరుగా, సపోర్ట్ చేస్తలేరుగా. మరి వాళ్ళు పోయి కూర్చున్నప్పుడు మీరు ఎందుకు పోయి కూర్చోలేదు? ఎందుకు ఈ మాటలు మాట్లాడేది? మీకు చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతుంది కేటీఆర్ గారు. బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు. వాడుకుందే మీరు కదా ఒకప్పుడు. నేడు గవర్నర్తో మంత్రులు, అఖిలపక్ష నేతల భేటీ. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలని విజ్ఞప్తి. మళ్ళీ రాష్ట్రపతి వద్దకు బీసీ బిల్లు. గవర్నర్ ఆమోదించడం కష్టమనే అభిప్రాయం. గతంలోనూ ఆర్డినెన్స్ బిల్లుకు నో క్లియరెన్స్. ఇది దీనికి సంబంధించి బీసీ బిల్లుకు సంబంధించి. ఇక బీసీ రిజర్వేషన్ల బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదని 42% రిజర్వేషన్ ఇస్తామంటే ఆ పార్టీ ఒప్పుకోవడం లేదన్నట్టుగా ఇక్కడ ఇదే చేసినట్టు మనకు కనిపిస్తుంది. గంగుల కమలాకర్ తప్పుడు సమాచారం ఇవ్వద్దని సీఎం కోరారు. ఆయన బీసీ కాబట్టి ఆయనకి చిన్న స్వీట్ లెక్క 2 మాటలు మాట్లాడిండు. ఇక కల్వకుంట కుటుంబం, అది కల్వకుంట్ల కుటుంబం కాదని, ఎవరిని కలవకుండా ఉండేలా చేసే కుటుంబం అని సీఎం విమర్శించారు. వారి మాయలో గంగుల కమలాకర్ పడొద్దని, ఏమైనా మంచి చెడులు ఉంటే తాను చూసుకుంటారని ఆయన చెప్పుకొచ్చిండు. సరే, ఇది బీసీ రిజర్వేషన్ సంబంధించి టోటల్గా. అయితే ఇది జరిగింది కదా నిన్న అసెంబ్లీ సమావేశాలుగా హాట్ జరిగినాయి, బయటకు వచ్చి నిరసనలు తీసారు. టోటల్గా అయితే వేడివేడిగా 2 రోజులు, ఒక రోజు వాయిదా పడింది, 2వ రోజు అయితే వేడివేడిగా జరిగింది. బిల్లులు ఆమోదం అయితే అయినాయి. కాళేశ్వరం సంబంధించి అయితే టోటల్గా సిబిఐకి అప్పగించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది కథ దీనికి సంబంధించి. అయితే ఈ రోజు ఏమంటారు అసలు దీనికి సంబంధించి, ఒక్కొక్కరు ఏం మాట్లాడుతారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్లెట్లుంది అనేది మాట్లాడదాం. కవిత ఏమంటుంది? అలా కవితపై చర్యలు తప్పవా? కేసీఆర్ నిర్ణయంపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో నేతలతో కీలక భేటీ. ఎమ్మెల్సీ కామెంట్స్ హీట్ ఎక్కించిన బీఆర్ఎస్ పాలిటిక్స్ అంటూ ఒక హాట్ న్యూస్ అయితే ఉంది మనకి. దాని గురించి వచ్చే ముందు ఈ వెనక నుంచి చూద్దాం ఇంకేం వచ్చినాయి న్యూస్. ఓకే, గణపతి పంపమోర్యా కావాలయ్యా యూరియా అన్నట్టే హాట్ కామెంట్స్ అయితే. ఇక మిస్టర్ రాహుల్, మీ సీఎం ఏం చేస్తున్నారో తెలుసా? సిబిఐకి అప్పచెప్తున్నారు. అది ఎట్లా సాధ్యం? అది కాదు కదా అని సిబిఐ అంటేనే ప్రతిపక్షాల నిర్మూలన సెల్ అనే అన్నారు. అప్పుడు ఈ విషయం తెలియదేమో. ఈడీ, సిబిఐలు ఈడీలు వచ్చినప్పుడు ఇదే మాట అంటే బాగుండుగా. రాష్ట్రానికి ఈడీలు రాలేదా? సిబిఐ వేరే కేసులలో ఇన్వాల్వ్మెంట్ కాలేదా అప్పుడు? ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేసిండు. ఇదే సీఎం ఏం చేస్తున్నారో తెలుసా అని. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై కేసును సిబిఐకి అప్పగించి సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ట్యాగ్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇది భలే ఉందే. సిబిఐ అంటే బీజేపీ ప్రతిపక్షాల నిర్మూలన సెల్ అని అన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డికి ఇదేంటంటే చిన్నప్పుడు అమ్మ కొడితే నాయన చెప్పుకున్నట్టు, నాయన కొడితే అమ్మకు చెప్పుకున్నట్టుగా క్లాస్లో పిల్లగాడితే టీచర్ చెప్పుకున్నట్టుగా ఉంది ఇప్పుడు.
రా రాహుల్ గాంధీకి పెట్టుకోవడం. మిస్టర్ మిస్టర్ రాహుల్ గాంధీ మీ తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో మీకు తెలుసా? మీరు ఎన్ని కుట్రలు పడినా మేము చట్టపరంగా, రాజకీయంగా పోరాడతాం. అది ఉన్నాక మళ్ళీ ట్వీట్ ఆయనకి పెట్టడం ఎందుకు? నీ పోరాటం ఏదో నువ్వు చేస్తే అయిపోద్ది కదా. సత్యమేవ జయతే అనే ట్వీట్లో కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో సిబిఐ, ఈడీ, ఐటీ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను విమర్శలు చేస్తూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఫోటోను ట్యాగ్ చేసి కేటీఆర్ ప్రశ్నించారు. ఇది ఏందో వీళ్ళంతా రచ్చ రచ్చ వీళ్ళే చేస్తారు సగం. ఫామ్ హౌస్కు కేటీఆర్ పోయి మాట్లాడుకోవచ్చు. ఇక రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడికై కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగిస్తూ ఇక వాళ్ళు చేతులు దులిపేసుకున్న కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళకి వచ్చినాయి కష్టాలు. ఇది కథ. దీనికి సంబంధించి అది ఇప్పుడే చెప్పుకున్నాం. బీఆర్ఎస్ నో, కాంగ్రెస్ ఎస్. నాడు సిబిఐకి ఎంట్రీ ఇవ్వని మాజీ సీఎం, నేడు కాళేశ్వరం కేసుని అప్పగించిన రేవంత్ సర్కార్. సిబిఐ రాకపై ఉత్కంఠ, రసవత్తంగా మారనున్న స్టేట్ పాలిటిక్స్. టోటల్గా ఫామ్ హౌస్ కేసు ఎఫెక్ట్తో అనుమతి నిరాకరణ. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం బ్యారేజీల్లో అక్రమాలు, వైఫల్యాలు మరింత లోతైన దర్యాప్తు కోసం ఈ కేసును సిబిఐకి అప్పగించింది. ఇది తెలిసిన విషయమే. అయితే ఫామ్ హౌస్ కేసు ఎఫెక్ట్తో అనుమతి నిరాకరణ. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేల కొనుగోలు, స్టేట్ పాలిటిక్స్ ను కుదుపు కుదిపేశాయి. ఈ కేసులో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగలబోతుందనేది పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అంతలో సీన్ రివర్స్ అయింది. కేసీఆర్ మీడియాకు సమర్పించిన ఆధారాలు అడ్డంగా తిరిగాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోకి సిబిఐ ఎంట్రీ అవ్వబోతుందనే టాక్ వినిపించింది. అప్పటికే సిబిఐ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇక తెలంగాణలోనూ సిబిఐ విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్న టైంలో నాటి కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సిబిఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసింది. రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తుకు అనుమతిని ఉపసంహరించుకున్నట్లు నాడు హోంశాఖ మంత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని సిబిఐ రాకుండా జీవో 51 జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఏ కేసునైనా దర్యాప్తు కోసం సిబిఐ తెలంగాణలోకి ప్రవేశించడానికి వీలు లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే ఏ కేసునైనా విచారణ జరపాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే సిబిఐని అనుమతించకుండా నోటిఫికేషన్ జారీ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది. అయితే ఏదైనా కేసు విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశిస్తే రాష్ట్రాలు అనుమతి ఇవ్వకపోయినా సిబిఐ విచారణ జరిపే అధికారం ఉంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మరో కేసు వామన్ రావు దంపతుల కేసుని గత నెలలో సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే కాళేశ్వరం కేసుని సిబిఐకి అప్పగించింది. ఇది కథ. అప్పుడు సిబిఐని ఎంటర్ కాకుండా కేసీఆర్ వ్యూహం రచిస్తే ఇప్పుడు దానికి వ్యతిరేకంగా రేవంత్ పనిచేస్తాడు కాబట్టి, కేసీఆర్కి వ్యతిరేకంగా రేవంత్ పనిచేస్తాడు కాబట్టి ఇలాంటివి జరుగుతాయి, భరించాలి, తప్పదు. ఆ వామన్ రావు కేసుని అప్పుడు మీరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అది సుప్రీంకోర్టు ఆదేశాలతో అది అడ్డుపోతే ఇప్పుడు మళ్ళీ అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఎవరి కర్మ వాళ్ళే అనుభవిస్తారు అంటారుగా, అదే కథ. రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మరింత రంజుకున్నాయి. కాళేశ్వరం కేసు దర్యాప్తులో ఇప్పటివరకు ఒక ఎత్తు అయితే ఇకపై మరో ఎత్తు అనే రాజకీయం సాగుతుంది. దీన్ని సిబిఐకి అప్పగించడం వల్ల. అది కథ. ఇక కవితక్క హాట్ 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 కామెంట్ చేసింది. దాని సంగతి కూడా ఒకసారి చూద్దాం. కవితక్క మాటలు చూస్తే మొత్తం లుసుకు బయటపడ్డట్టుగా మనకు అనిపిస్తుంది చూస్తే. హరీష్ సంతోష్ వల్లే కేసీఆర్కు అవినీతి మరక. మొత్తం సిబిఐకి రాగానే కవితక్క ఇక జరగబోయేది గది. మా అయ్య మీద అన్ని మరకలు వేసింది. కారణం ఇంకో వీళ్ళిద్దరే, హరీష్ రావు, సంతోష్ వల్లే కేసీఆర్కి అవినీతి మరక వచ్చింది. మెగా కృష్ణారెడ్డి కూడా కారణం. కేసీఆర్ నీళ్ళ కోసం ఆలోచిస్తే వీళ్ళు ఆస్తులు కూడబెట్టుకోవడంపై ఆలోచించారని ఎవరైతే ఈవెన్ వ్యతిరేకిస్తారో దయ్యాలు అన్నది కదా, ఇప్పుడు బయటపడుతుంది కవితక్క. ఆ దయ్యాలు ఈ దయ్యాలే, ఈ దయ్యమే. హరీష్, సంతోష్, మెగా కృష్ణారెడ్డి వీళ్ళే వాళ్ళ నాన్నకి మరకలు అంటించారట. వాళ్ళ నాన్నకి కేసులు ఇప్పుడు రేపు సిబిఐకి అప్పగించారు కాబట్టి ఇక ఫలితం మా నాన్నకి ఇదంతా రావడం, అరెస్ట్ గల కారణం వీళ్ళే అన్నట్టుగా కవిత బండారం అంతా బయటపెట్టింది. దీనిపైన ఆమెకి పార్టీలో స్థానం ఉన్న మర్యాద కూడా పోయేటట్టుకుంది బీఆర్ఎస్ పార్టీలో. వాళ్ళైతే ఒక రకంగా
నిర్ణయానికి అయితే వస్తున్నట్టు తెలుస్తుంది. సరే ఏం జరుగుతుందో బిడ్డని పార్టీ నుంచి తొలగించే ఆలోచన అయితే చేయడు కానీ ఏం జరుగుతుందో వీళ్ళ పాలిటిక్స్ ఒకసారి అయితే చూద్దాం. ఇక కేసీఆర్ అవినీతి మరక అంటడానికి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డి కారణమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం నీళ్ల కోసం ఆలోచిస్తుంటే వీళ్ళు సొంత వనరులు ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో హరీష్ రావుదే కీలక పాత్రని హాట్ కామెంట్ చేశారు. ఇవాళ వీళ్ళ వల్ల తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని రేవంత్ రెడ్డి కేసీఆర్ పై సిబిఐ విచారణ చేయించే పరిస్థితి వచ్చిందన్నారు. అమెరికా పర్యటన ముగించుకొని ఇవాళ హైదరాబాద్కు తిరిగి వచ్చిన కవిత కాసేపటి క్రితం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు, సంతోష్ రావు తనపై అనేక కుట్రలు చేసినా భరించారని ఇప్పుడు అన్ని కక్కేస్తుంది అక్క టోటల్గా. ఖబర్దార్ బిడ్డ, పక్క రాష్ట్ర ఎజెండాను అమలు చేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని రేవంత్ రెడ్డికి ఇక ఒక వార్నింగ్ అయితే ఇచ్చింది. రేవంత్ రెడ్డిని ఏం చేయలేవు కవితక్క, పార్టీ ఉంటే ఏంటి పోతే ఏంటి, బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఏంటి పోతే ఏంటి అని కవిత హార్డ్ కామెంట్ చేసింది. కేసీఆర్ మీద ఎంక్వైరీ చేసినందుకే స్థానిక సంస్థలో నష్టం జరగవచ్చు అన్నారు. తన మీద సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ఈ మాటలే ప్రచారం చేస్తే తోలు తీస్తుందట. ఇలాంటి మాటల వల్లనే సగం పోతుంది నీ మర్యాద. కాంగ్రెస్కు దమ్ము ధైర్యం ఉంటే తాను చెప్పిన వారి మీద చర్యలు తీసుకోవాలి. ఈమె చెప్పిన వారి మీద ఎందుకు చర్యలు తీసుకుంటారు? వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలో ఆ విధంగా చేసుకుంటారు. ఎందుకు అక్క ఇవన్నీ నీకు? ఇవన్నీ మాట్లాడి ఇప్పుడు అనవసరంగా రాద్ధాంతం చేస్తావు. దీనివల్ల ఈ మాటల వల్ల ఇంకా దారుణంగా నువ్వు విమర్శల పాలవుతున్నావు కానీ బయటకు వచ్చేటట్టు లేవు. ఇక కవితపై చర్యలు తప్పవా అన్నట్టుగా ఫామ్ హౌస్ లో నిర్ణయాలు జరుగుతున్నాయి. కేసీఆర్ నిర్ణయంపై పార్టీ శ్రేణులు ఉత్కంఠ. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో నేతలతో కీలక భేటీ. ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ తో హీటెక్కిన బీఆర్ఎస్ పాలిటిక్స్. ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కవిత కామెంట్స్ నేపథ్యంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు భేటీ అయినట్టు తెలిసింది. ఉదయం నుంచి ఫామ్ హౌస్ లో ఉన్న కేటీఆర్, కవిత ప్రెస్ మీట్ తర్వాత సీనియర్ నాయకులు పల్లా రాజేశ్వర రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి తదితర నేతలు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో చర్చించినట్టు తెలుస్తుంది. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత ఆగ్రహంతో ఉన్నారని ఇక్కడ మనకు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమెపై చర్యలు తీసుకుంటారంటూ పార్టీలో జోరుగా చర్చ అయితే జరుగుతుంది. ఫామ్ హౌస్ లో సమావేశాల అనంతరం బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమైనట్టు మనకు పొలిటికల్ సర్కిల్లో గుసగుస వినిపిస్తుంది. కాగా కవిత వ్యాఖ్యల వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని, ఆ ప్రభావం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. కవిత చేసిన ఆరోపణలు, పార్టీ లోపల తలెత్తుతున్న విభేదాలు బీఆర్ఎస్ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందని చాలా వరకు అయితే ఆమె చేసే ప్రతి కామెంట్ కండువా వేసుకోకుండా ఆమె చేసే ప్రతి కామెంటు వల్ల ఆమెకి ఇబ్బంది వస్తుందన్నట్టుగా మనం అంచనా వేసుకోవాలి టోటల్గా చూసుకున్నట్లయితే. ఇక 6 అడుగుల బుల్లెట్ బీఆర్ఎస్ కౌంటర్. కవిత ప్రెస్ మీట్ తర్వాత కొద్దిసేపటికే హరీష్ రావుపై బీఆర్ఎస్ కౌంటర్ ట్వీట్ చేసింది. హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్ అంటూ పార్టీ అధికార ఎక్స్ ఖాతా పోస్ట్ చేసింది. నిన్న అసెంబ్లీలో కాళేశ్వరంపై జరిగిన చర్చకు సంబంధించి వీడియోను పోస్ట్ చేస్తూ సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు అంటూ పోస్టులు అయితే కనిపిస్తున్నాయి. టోటల్గా అయితే నిన్న అమెరికా నుంచి రావడంతో ఒక హాట్ న్యూస్ వదిలిపెట్టడం కవితకు అలవాటు. లాస్ట్ టైం కూడా లేఖలు లీక్ చేసింది అదే తంతు. ఇప్పుడు కూడా అవే మాటలు. బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూప్ నుంచి కవిత స్టాప్ తొలగింపు. ఓహో జరిగిపోయింది. ఆమెకు సంబంధించిన వార్తలన్నీ డిలీట్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యక్తిగత సిబ్బందికి బీఆర్ఎస్ అధిష్టానం షాక్ ఇచ్చింది. అలాగే కాళేశ్వరం అంశంలో ఆ పార్టీ ముఖ్య నేతలు హరీష్ రావు, సంతోష్ రావుపై ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి ఆమె పిఏ శరత్, పిఆర్ఓ నవీన్ కుమార్ను తొలగించింది. అంతేకాదు పార్టీ గ్రూపుల్లో కవితకు సంబంధించిన అన్ని వార్తలను డిలీట్ చేసింది. మరోవైపు సోషల్ మీడియాలో కవితకు అకౌంట్లను గులాబీ శ్రేణులు అన్ఫాలో అవుతున్నారు. ఇక కవితకి తప్పదు ఏం తప్పదు, వేటు తప్పదు. కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం కేసీఆర్ చేతిలో ఉంది.
చేస్తాడా చెయ్యడా ఎంతవరకు వస్తుంది అనేది రాద్ధాంతం ముందు ముందు తెలుస్తుంది. ఒకవేళ జరిగితే కవిత ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అనేది చర్చనీయం చర్చ చర్చించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఇక పంచాయతీ కార్యదర్శిపై విచారణ సమయంలో ఆ వ్యక్తి ఆత్మహత్యత్యం నొంగనూరు మండలంలో పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఈ మధ్య విచ్చలవిడిగా దోసుకుంటారు. పైసలు రావట్లేదు అనుకుంటున్న పనులు అయితే కొన్ని జరిగిపోతున్నాయి. సస్పెండ్ అవుతారు, పోతారు. సో అది ఏదేమైనప్పటికీ కవిత గురించి మాట్లాడుకున్నాం కూడా ఆ టాపిక్ తర్వాత. ఇది కథ టోటల్గా చూసుకుంటే కథ కంచికి కవితక్క ఇంటికి అన్నట్టుగా నడుస్తుంది పాలిటిక్స్. ఇక కవితపై వేటు పడుతుందా పడదా అనేది మనం ముందు చూడాలి. రేపు ఎల్లుండి ఎలాంటి టోటల్గా ఏమైనా సస్పెండ్ చేస్తారా లేదా అనేది ఒక చర్చించాల్సిన విషయం. సో మనకు ఉన్నంత వరకు అయితే కేసీఆర్ కవితనైతే సస్పెండ్ అయితే చేయడు, పక్కకి హైడ్లో పెడుతుండొచ్చు మేబీ. ఎందుకంటే కూతురు ఊకోదు, మొండిది. ఆమె ఏం చేసినా కానీ మళ్ళీ రచ్చ ఈయనకే తలకాయ నొప్పి కాబట్టి అమ్మ నిమ్మలంగా ఇంట్లో కూర్చో అని చెప్తుండొచ్చు. ఇది కథ. మొత్తానికైతే కవిత చెప్పిన మాటల ప్రకారం అయితే అసెంబ్లీలో జరిగిన టోటల్గా సభా సమావేశాలకు సంబంధించి చూసుకుంటే బీఆర్ఎస్ ఇరకాటంలో పడ్డట్టుగా తెలుస్తుంది. వాళ్ళు చేసుకున్న రచ్చ వాళ్ళకే, వాళ్ళు తీసుకున్న గోతి వాళ్ళకే అన్నట్టుగా వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే పడుతున్నారు. మొత్తానికి వాళ్ళ మాటల వల్ల ఇంకా దిగజారే స్థాయికి దిగిపోతున్నారని మనకు అర్థమైపోతుంది. ఇక్కడ కాంగ్రెస్ అయితే డామినేటెడ్గా చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఇప్పుడు అధికారం లేని బీఆర్ఎస్ ఎంత చేసినా కానీ తక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ పరిణామం వల్ల బీఆర్ఎస్ని బీజేపీని ఇరకాటంలో పెట్టింది కాంగ్రెస్ అని మనం చెప్పుకోవచ్చు. టోటల్గా రేపు ఏం జరుగుతుంది అనేది ముందు మనం చూద్దాం. ఇది